నుంచి నేను దేవవర ప్రసాద్ ఉమ్మడి అభ్యర్థిగా 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, భాజపా నుండి నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు రాజోల్లో 2 గంటలకు నామినేషన్ వేయబోతున్నాను. ఈరోజు ఒక యాత్రగా జనమందరం కూడా కలిసి మల్కీపురం నుంచి బయలుదేరి ఒక ర్యాలీగా మల్కీపురం నుంచి విశ్వేశ్వరాయపురం, అలాగే గుడిమెల్లంక, తర్వాత శివకోడుపాలెం, శివకోడు, అక్కడ కాపు కళ్యాణ మండపం దగ్గర ఆగి అక్కడ లంచ్ బ్రేక్ ఉంటుంది. అక్కడి నుంచి 5గురుము, నేను, తర్వాత మా 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ గారి వరకు దగ్గరికి వెళ్ళి నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, ఓటర్లందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా చాలా సన్నద్ధంగా ఉన్నారు. ఈ రోజున అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు నాకు ఇవ్వటానికి ఎంతో ముందుకు వస్తున్న సందర్భం నాకు కనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ఇక్కడ విజయం అనేది మీకు ఈ రోజునే కనిపించబోతుంది. ఇది ఒక ప్రపంచంలాగా ఉండిపోతుంది. తప్పనిసరిగా ఈ ఉమ్మడి అభ్యర్థినైన నేను ఈ ఉమ్మడి పార్టీల కలయికతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుంది. దానికి మీకు ఇక్కడి నుంచే మీకు ఆ సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని, సహకరించాలని ఓటర్లకందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ, తప్పనిసరిగా గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన హరీష్ మాథుర్ను కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.